దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిపై పగబట్టినట్లు వానదేవుడు కన్నెర చేశాడు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో జల విలయం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాల వల్ల పలుమార్లు మెరుపు వరదలు ముంచెత్తడంతో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పారుతున్నాయి. కాశ్మీర్, హిమాచల్ వంటి ప్రాంతాల్లో కొండ చెరువులు విరిగిపడ్డాయి. మిన్ను విరిగి మీద పడినట్లుగా విధ్వంసం సృష్టించాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వైష్ణోదేవి ఆలయ యాత్ర మార్గంలో భారీ వరదలు జల ప్రళయం సృష్టించాయి. ఇప్పటి వరకు 30 మందికి పైగా యాత్రికులు చనిపోయారు. అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని ఇంద్రప్రస్థ, అర్ధకుంవారి తదితర ప్రాంతాల్లో కొండ చెరువులు విరిగిపడడంతో 30 మంది యాత్రికులు మరణించారని, చాలా మంది గాయపడ్డారని రియాసీ జిల్లా ఎస్పీ పరమవీర్ సింగ్ ధృవీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న యాత్రికులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ కు తోడుగా సిఆర్పీఎఫ్ దళాలు, సైన్యం కూడా రంగంలోకి దిగాయి. ఇక ప్రమాద ఘటన కారణంగా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడే వరకు భక్తులు యాత్రను వాయిదా వేసుకోవాలని కోరుతూ వైష్ణోదేవి ఆలయ పాలక మండలి బోర్డు ప్రకటనలు చేస్తోంది. ఇక దాదాపు వారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మార్గాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రావి, ఉజ్, చెనాబ్, తావి తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి పొంగి ప్రవహిస్తున్నాయి. రావి నదిపై ఉన్న దేవికా బ్రిడ్జ్ దెబ్బతినడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఉత్తర రైల్వే 27 రైళ్లను షార్ట్ టెర్మినేట్ చేసింది. ఇక మరో 22 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. అర్ధకుంవారిలో కొండ చెరువులు విరిగి పడగా జమ్మూ డివిజన్లోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న 3 యాత్రికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. సాంబా, రాంబన్, కతువా, కిష్ట్వార్ తదితర జిల్లాల్లో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. గ్రామాలకు గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. జనజీవనం అతలాకుతలమైంది.